వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. నేనైతే మా ఊరికి దనకొండమ్మ జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ 7 days అయితే చేస్తారు. ఇక్కడ మామూలుగా ఈ యుగాది దగ్గరలో 7 days చూస్ చేసుకుని ఇక్కడ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేస్తారు. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి వాళ్ళకి మొక్కున్న మొక్కుబడులు అనేసి మొక్కుతారు. ఇక్కడ మేకనైతే మా ఊర్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేరి మా అన్న వాళ్ళందరూ కట్ చేస్తున్నారు. సో ఆ మేకకి పసుపు నీళ్ళు చల్లి కుంకుమ బొట్లంతా పెట్టి అమ్మవారికి పూజిస్తున్నారు. పూజించి ఆ మేకనైతే బలిస్తారు. బలిచ్చి అక్కడ అదే ఆహారాన్ని వండి వచ్చిన జనాలకి అందరికీ పంచుతారు. సో ఇక్కడ నేను ఈ వీడియో తీస్తున్నాను. మటన్ షేర్వా అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే వేసుకున్నారు. అందులోకి మసాలా గింజలన్నీ వేస్తున్నారు. చెక్క, లవంగము, స్టార్ పువ్వు, తర్వాత పుదీనా ఆకులు, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నారు. ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నారు. ఆనియన్ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నారు. ఇందులోకి తగినంత రాళ్ళుప్పునైతే యాడ్ చేసి ఫ్రై చేస్తున్నారు. ఇది అల్లం పేస్ట్ అన్నమాట. వేసి బాగా ఆయిల్లోకి ఫ్రై చేసి తీసుకుంటున్నారు. దాదాపు ఒక 500 to 600 మెంబర్స్ అయితే వస్తారు. భోజనం చేసుకొని వాళ్ళ ఇంటికైతే అందరూ వెళ్తారు. సారు థిక్నెస్ కోసం టెంకాయ పేస్ట్ అయితే ఇందులోకి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నారు. ఇందులోకి కొత్తిమీర, పుదీనా రెండు మిక్స్ అన్నమాట. చికెన్ మసాలా వేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నారు. ఇందులోకి టమాటో కట్ చేసిన ముక్కలన్నీ యాడ్ చేస్తున్నారు. ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు తగినంత యాడ్ చేస్తున్నారు. వీళ్ళైతే వంట వాళ్ళండి, వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడైతే వంట అయితే వండుతున్నారంట. ఇందులోకి మటన్ ముక్కలు దాదాపు 12 kgs అయితే ఉందంట. అది వాళ్ళు చెప్పారు. సో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి తీసుకుంటున్నారు. ఇందులోకి తగినంత కొత్తిమీర యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేస్తున్నారు. ఇది కస్తూరి మేతి అండి, యాడ్ చేసి బాగా ఫ్రై చేశారు. వీళ్ళైతే మా అన్న వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తున్నారు వంట వాళ్ళకి. ఇందులోకి గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా అన్నీ మిక్స్ చేశారు. మసాలా పౌడర్స్ వీళ్ళైతే వేసి బాగా ఫ్రై చేసుకున్నారు. ఇప్పుడైతే తెల్లగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసి బాగా ఫ్రై చేసి తీసుకుంటున్నారు. కారం పౌడరు తగినంత అయితే యాడ్ చేస్తున్నారు. ధనియా పౌడర్ కూడా తగినంత యాడ్ చేస్తున్నారు. వీళ్ళైతే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసి తగినన్న నీళ్లు పోస్తున్నారు. యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నారు. ఇది గసాల పేస్ట్ అంట. సారు చిక్కదనాని కోసం వీళ్ళైతే వాడుతున్నారు. తగినన్న నీళ్ళు అయితే ఎక్కువ పోస్తున్నారు. ఇది బాగా ఉడికితే మన మటన్ షేర్వా అయితే రెడీ అయిపోతుంది. ఇది వంట వాళ్ళ రెసిపీ అండి. డెఫినెట్గా ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇలా చేస్తారంట. నేను ఇక్కడ ఫస్ట్ టైం చూసిందే. గార్నిషింగ్ అయితే కొత్తిమీరని యాడ్ చేసి బాగా ఉడికి తీసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. జనాలు అయితే ఎక్కువ వచ్చారు, అందరికీ ఫుడ్ అయితే సరిపోయింది. బిర్యానీ
తర్వాత షేర్వా, వైట్ రైసు, రసము, మజ్జిగ. మరెన్నో రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ ఆశాస్ కిచెన్.